నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అమ్మా, అనీమియా వచ్చిందంటే నీకు ఐరన్ లోపం అన్న విషయం చాలా ఎక్కువ మందికి తెలుసు. రక్తహీనత వచ్చిందంటే కాస్త తెల్లబడతారు, కళ్ళల్లో కాస్త తెలుపు వస్తూ ఉంటుంది, ఎరుపు కాకుండా. ఇలాంటివన్నీ తెలుసు చాలా మందికి. ఆ నాలెడ్జ్ కాకుండా ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇతర జబ్బులు కూడా వస్తూ ఉంటాయట కదా. ఇది మీరు అన్నట్లు ఎక్కువ మందికి తెలియదమ్మా. అదొక్కటే సమస్య వస్తుంది ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అనుకుంటారు తప్ప అనేక సమస్యల్లో అతి ముఖ్యమైనవి ఒక 6 సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయమ్మా. ఓకే. అలాంటి 6 విషయాల్లో ముఖ్యంగా జుట్టు ఎక్కువ ఊడిపోవటానికి ఐరన్ డెఫిషియన్సీ ఒక కారణం. ఓకే. అట్లాగే బలం తగ్గిపోయి పని చేయటానికి ఓపిక లేక నీరసంగా బాగా అలసటగా ఆయాసంగా ఉండటానికి ఇది ఒక కారణం. అంటే రక్తహీనత వల్ల బలహీనత కూడా వస్తుంది. అవునమ్మా. మూడోది మెదడు మీద నరాల మీద చాలా చెడ్డ ప్రభావాన్ని చూపుతుంది. ఓకే. నరాలు డ్యామేజ్ అవటం కానీ బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోవటం కూడా బాగా తగ్గిపోతుంది. అట్లాగే 4వది గుండె పంపింగ్కి దాని ఎఫిషియన్సీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. 5వది గర్భిణీలకు గనక రక్తహీనత ఉందనుకోండి, పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపుతుంది. ఓకే. ఇంకా 6వది తీసుకుంటే మన రక్షణ వ్యవస్థకు కూడా ఐరన్ తగ్గిపోవటం అనేది చాలా నష్టం కలిగిస్తుంది. ఓకే. జీవనశైలిని మార్చుకున్నారంటే డబ్బులు ఖర్చు లేకుండా, ఐరన్ మాత్రలు అవసరం లేకుండా ఇంట్లోనే ఈ సమస్యలన్నింటినీ నివారించుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, ఈ సమస్యల గురించి చెప్పుకునే ముందు చూసే ప్రేక్షకులందరూ కూడా ఐరన్ టెస్ట్ చేసుకుంటే గానీ డెఫిషియన్సీ ఉందో లేదో తెలియదు చాలా మంది. మరి ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అన్నది ఉన్న వాళ్ళకి ఎలాంటి చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తాయి? ఏ లక్షణాలు కనిపిస్తే టెస్ట్ వరకు మనం వెళ్లాల్సి వస్తుందో ఒకసారి చెప్తారా క్లుప్తంగా? ఎక్కువ భాగం తెలిసేది ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, ఇట్లా తెరిచి వస్తారు. అవును. నాలుక చాపు అంటారు. ఇట్లా చేతులు కూడా చూస్తే కూడా తెలుస్తారు. చాలా మందికి పెదాలు తెల్లగా అయిపోతాయి. తెల్లగా పెదాలు ముఖం పాలిపోయి ఉందంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టు అర్థం. కాస్త నీరసంగా అలసటగా ఇట్లా ఉండటంతో పాటు కాళ్ళు వాపులు కూడా ఎక్కువ మందికి వస్తాయి. నీరు పట్టేస్తుంది. దీన్ని బట్టి వెంటనే టెస్ట్కి వెళ్ళటం మంచిదమ్మా. అయితే డాక్టర్ గారు, లక్షణాల్లో హెయిర్ ఫాల్ కూడా నాకు గుర్తొస్తుంది. అది మీరు సమస్యగా కూడా చెప్పేశారు కాబట్టి బాగా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఐరన్ డెఫిషియన్సీ ఉందని. మరి వాటన్నిటికీ ఉన్న సంబంధం ఏంటో చెప్తారా? ఒక వెంట్రుక ఊడిపోయి మళ్ళీ కొత్త వెంట్రుక తయారవ్వాలంటే హెయిర్ ఫాలికల్ హెల్దీగా ఉండాలి. అవును. కొత్త హెయిర్ ఫాలికల్స్ తయారవ్వాలి. అవును. ఐరన్ బాగా ఉంటేనే కొత్త వెంట్రుకలు తయారవటానికి ఆధారం ఉంటుంది అనమాట. ఓకే. బ్లడ్ మంచిగా ఉంటేనే కదా పోషణ అనేది అందుతుంది. అందుకని చాలా మందికి రక్తహీనత వల్ల జుట్టు కుచ్చులు ఊడిపోతూ ఉంటుంది. అట్లా ఊడిపోతున్నది అనుకుంటారు తప్ప ఐరన్ సరిగా ఉందా లేదా ఇట్లాంటివి చూసుకోరు. అందుకని వాళ్ళు అట్లా చెక్ చేసుకోవడం కూడా మంచిదే. మరి డాక్టర్ గారు, జుట్టుతో పాటు మీరు చెప్పినట్టు గుండెకి కూడా చాలా మంచిది ఐరన్ అనేది ఎక్కువ ఉంటే చెప్తున్నారు కదా. మరి అసలు ఐరన్ డెఫిషియన్సీ గుండెకి సంబంధం ఏముందండి? హార్ట్కి ఆక్సిజన్ తగ్గినప్పుడు హార్ట్ అటాక్ వస్తున్నదని మనకు తెలుసు. మరి ఆక్సిజన్ ని మోసుకెళ్లేది హెమోగ్లోబిన్. మరి హెమోగ్లోబిన్ దేంతో తయారవుతుంది? ఐరన్ తో తయారవుతుంది. అంచేత మనకి రక్తహీనత ఉన్నప్పుడు గుండెకు కూడా ఆక్సిజన్ మోసుకెళ్ళి తగ్గిపోతుంది. అందుకని గుండె పంపింగ్ ఎఫిషియన్సీ అంతా కూడా ఆక్సిజన్ అందకపోతే దాని పనితీరు సరిగా ఉండదు. సరిపడా బ్లడ్ ఉంటేనే పంపింగ్ బాగుంటుంది అనమాట. మరి డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు రక్తహీనత వచ్చింది అని అంటే బలహీనత ఆటోమేటిక్ గా వస్తుంది అని చెప్పి. అంటే ఎంత మంచి ఆహారం తీసుకున్నా కూడా ఐరన్ డెఫిషియన్సీగా ఉంటే బలహీనత వస్తుందంటారా? అంటే ఆహారం ద్వారా బలం రావటం అనేది మూడోది. ఫస్ట్ బలం రావటానికి కావాల్సింది మొట్టమొదటిది ప్రాణవాయువు. కొన్ని సెకండ్లు అందకపోతే మనం చచ్చిపోతాం. అవును. కొన్ని రోజులు నీళ్లు తాగిపోతే చచ్చిపోతాం. కొన్ని నెలల ఆహారం తినపోయినా బ్రతకొచ్చు. ఆహారం యొక్క స్థానం మూడవది. అంతేకాని బాగా తింటున్నామనేది ముఖ్యం కాదు అక్కడ. బాగా గాలి అందుతున్నదా లేదని ముఖ్యం. అందుకని ఐరన్ కంటెంట్ ఉంటేనే హెమోగ్లోబిన్ తయారవుతుంది. హెమోగ్లోబిన్ ఉంటుంటేనే మనం పీల్చుకున్న ప్రాణవాయువుని ప్రతి కణకణానికి మోసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కణానికి ఆక్సిజన్ వెళ్ళదనుకోండి, కణం శక్తిని ఎట్లా ఉత్పత్తి చేస్తుంది? అందుకని వీళ్ళకి బలం ఉండదు, అలసట, మెట్లెక్కాలన్నా పని చేయాలన్నా నీరసం. అలాంటి స్థితికి ఆక్సిజన్ అందకపోవటమే ప్రధాన కారణం అమ్మ. మరి డాక్టర్ గారు, మీరు ఇందాక అప్లై చేసిన లాజిక్ ఏంటి అంటే హెమోగ్లోబిన్ ఉంటేనే, అంటే ఐరన్ ఎక్కువ ఉంటే హెమోగ్లోబిన్ బాగుంటుంది, అప్పుడు ఆక్సిజన్ సరఫరా అనేది బాగుంటుంది అని చెప్పి. మరి ఇదే లాజిక్ మనం మెదడుకి వాటి నరాలకు కూడా అప్లై చేయొచ్చు అంటారా? అన్నిటినీ కంట్రోల్ చేసే అవయవం మెదడు. అసలు శరీరములు అన్నిటికంటే ఎక్కువ ప్రాణవాయువు కావాల్సిన ఫస్ట్ అవయవం
మెదడు. అవును. అలాంటి ప్రాణవాయువు మెదడుకు తగ్గినప్పుడు మన ఆలోచన శక్తి, మెమరీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి. దీంతో పాటు అండి మన మెదడులో డోపమిన్, సెరటోనిన్ కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వటానికి ఐరన్ కావాలి మళ్ళీ. ఓకే. అవి రిలీజ్ అవ్వకపోతే మనకి మానసిక ఒత్తిళ్ళు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఉంది, నరాల పైన ఉండే పొర మైలిన్ షీట్ తయారీకి ఐరన్ కావాలి మళ్ళీ. అందుకని నరాల సంకేతాలని అటు ఇటు మోసుకెళ్లాలంటే సిగ్నల్స్ని, మరి అది నరం హెల్దీగా ఉండాలంటే ఇది కావాలి. ఇన్ని అవసరాలు ఉంటాయి. మరి డాక్టర్ గారు, ప్రెగ్నెంట్ అంటే గర్భిణీ స్త్రీలకు కూడా ఐరన్ డెఫిషియన్సీ అనేది వస్తే చాలా ఇబ్బంది అని చెప్తున్నారు కదా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందంటారు? డాక్టర్లు ముందే పొరపాటును కూడా వీళ్ళకి సరిపడా ఉన్నా కానీ పొరపాటును తగ్గకూడదని ముందు నుంచి ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ ఐరన్ టాబ్లెట్ రాసేస్తారు. ఎందుకంటే పిల్లలకి వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మరి డాక్టర్ గారు, ఇక్కడ చివరాఖరిగా రక్షణ వ్యవస్థ అది లేకపోతే మనం లేము. రక్షణ వ్యవస్థని ఐరన్ డెఫిషియన్సీ ఎలా ఇంపాక్ట్ చేస్తుందంటారు? తెల్ల రక్త కణాలు తయారవ్వాలంటే ఐరన్ కావాలి. ఓకే. ముఖ్యంగా రక్షక కణాల్లో న్యూట్రోఫిల్స్కి, మ్యాక్రోఫేస్ ఇవన్నీ ఏంటంటే వైరస్ బ్యాక్టీరియాలని తినేస్తాయి. అలాంటి వాటికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటే వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. అవి సరిగా పనిచేయలేవు. యాంటీబాడీస్ ప్రొడక్షన్కి, వైరస్ మీద, బ్యాక్టీరియా మీద దాడి చేయడానికి ఐరన్ కావాలి. అంటే రక్తహీనత ఉంది అంటే ఇవన్నిటి మీద ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటాయి. మనకి సమయాభావం వల్ల ఒక 1/2 డజనే ముఖ్యమైనవి చెప్పామమ్మా. అయితే డాక్టర్ గారు, పురుషులకింత స్త్రీలకింత సుమారుగా ఇంత యావరేజ్లో ఐరన్ ఉండాలి అని అంటున్నారు కదా, మరి ఎంతకంటే తగ్గితే కనుక డెఫిషియన్సీ అని పిలవచ్చు? పిల్లలకైతే వాళ్ళ వయసుకు తగ్గట్టు 3 మిల్లీగ్రాముల నుంచి 30 మిల్లీగ్రాముల వరకు ఐరన్ అవసరం ఉంటుంది. పిల్లలు పెరిగే కొద్ది ఎక్కువ కావాలి. ఓకే. గర్భిణీలకి, బాలింతలకి 30 మిల్లీగ్రాములు, 32 మిల్లీగ్రాముల వరకు కావాలమ్మా. అంటే వాళ్ళ ఇద్దరి కోసం కాబట్టి. ఇట్లాంటి స్థితి లేని మగవారికి, ఆడవారికి 28 మిల్లీగ్రాములు సరిపోతుంది ఒక రోజుకి. ఇట్లా మోతాదు కంటే తగ్గితే ఐరన్ డెఫిషియన్సీ అంటారు. ఓకే. మరి ఇలాంటి డెఫిషియన్సీ రాకూడదంటే గనక ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకుంటే బాగుంటుందంటారు? ఆహారంలో ఐరన్ బాగా ఎక్కువ ఉన్న ఆహారాలు చాలా ఉన్నాయి. తోటకూర కాడలుగా ముదురుతే చూసారా, ముదురు తోటకూర ఆకుల్లో 35 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఓకే. కాలీఫ్లవర్ కాడల్లో 40 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. మామిడికాయ పొడి వాడతాం కదా, పచ్చి మామిడికాయ పొడి, అందులో 45 మిల్లీగ్రాములు ఉంటుందండి. ఓకే. ఇంకా దీంతో పాటు తవుడులో కూడా దగ్గర 38-40 మిల్లీగ్రాములు ఐరన్ అనేది ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఐరన్ ఎక్కువ ఉన్న న్యాచురల్ ఆహారాలు. వీటన్నిటికంటే 7 రెట్లు 10 రెట్లు ఎక్కువ ఉన్న ఆహారం ఇంకోటి ఉందండి, అదే తాటి బెల్లం. 100 గ్రాముల తాటి బెల్లంలో 250 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. ఇంత తాటి బెల్లం తింటే రోజు మొత్తానికి వెళ్ళిపోతుంది. అందుకనే పూర్వం రోజుల్లో గర్భిణీలందరికీ తాటి బెల్లం తెచ్చి విడిగా వాళ్ళకి పెట్టి రోజు మొక్కలు కొట్టి ఉంచి, అమ్మ రోజుకు ఒక మొక్క తినాలనేవారు. అందుకని ఇక్కడి నుంచి అందరు తాటి బెల్లం మొక్కలు రక్తహీనత ఉన్న వాళ్ళు పెట్టుకుని రోజుకి కాస్త పాలల్లోనో, జ్యూస్లోనో కాస్త మొలకలు తింటుంటేనే పళ్ళ మీద భోజనం అయ్యాక ఒక మొక్క సపరేట్ చేస్తే చాక్లెట్ లాగా ఐరన్ వెళ్ళిపోతుంది. విన్నారు కదండి. మరి ఒక్క ఐరన్ లోపిస్తేనే శరీరంలో ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని అంటే మనం తీసుకునే ఆహారంలో ఎన్ని రకాల లోపాలు ఉన్నాయి, వాటి వల్ల ఎన్ని రకాల సమస్యలు వస్తాయో మీరే ఆలోచించుకోండి. ఐరన్ డెఫిషియన్సీ రాకూడదంటే కనుక డాక్టర్ గారు చెప్పిన ఆహారాలు ప్రతిరోజు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆ సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.